ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతుందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. యూడీఎస్సీ ప్లస్ గణాంకాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు పొంతం లేదని విమర్శించారు. 2023-24లో ప్రభుత్వ పాఠశాలలు 40,50,000 మందికి పైగా విద్యార్థులు ఉండగా 2025-26 నాటికి ఆ సంఖ్య 34,93,000కు పడిపోయిందని జగన్ తెలిపారు. అంటే 5.5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెప్పారు. తమ హయాంలో నాడు నేడు ద్వారా 8,524 కోట్లతోటి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థ తిరోగమనంలో ఉందని ఆరోపించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడంపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.